బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఒక రంగు పోయి 3 రంగులు వచ్చాయి తప్ప ఏం మారలేదన్నారు. భాగ్యనగరం చుట్టూ ఉన్న భూములపై కొందరు అమాత్యులు కన్నేశారన్నారు. అయితే బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు మంత్రిగా చేశారని, ఇక అధికారం మారగానే జెండా మార్చి మరోసారి మంత్రిగా చేస్తున్న నేతనే భూ కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు రఘునందన్ రావు. ఈ జలం మాది, ఈ జంగల్ మాది, ఈ జమీన్ మాది అని నమ్మి ఓట్లేసిర్రు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఏం మారింది అంటే ఒక రంగు పోయి 3 రంగులు వచ్చింది తప్ప ప్రజల జీవితాల లోపల ఏం మార్పు రాలేదు. చట్టంలో ఉన్నటువంటి లొసుగులను అడ్డం పెట్టుకొని అమాత్యులు కొంతమంది భాగ్యనగరం చుట్టూ, రింగు రోడ్డు చుట్టూ ఒకటే ఎజెండా అమాత్యులకి. యాడ ఖాళీ జాగుంది, యాడ దస్తేద్దాం. ఈ కథకి కర్త కర్మ క్రియ ఎవరంటే మీ భూముల్ని కాపాడుతామని, మీ భూముల్ని కాపాడేందుకు భూమాత చట్టం తెచ్చినామని అసెంబ్లీలో చాలా పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్పినటువంటి మంత్రులే ఈ భూముల్ని కబ్జాలు చేస్తారు. రంగారెడ్డి జిల్లాకి మధ్యన కొంత భూ వివాదం చాలా కాలం నుంచి నెలకొని ఉంది. అంటే ఎవరు క్లెయిమ్ చేయండి, ఏ సర్వే నెంబర్ లేకుండా మిగిలిపోయింది. ఒక 85 ఎకరాలు మిగిలింది. టీఐసిసి పోయినాక, ఇతరత్ర పోయినాక, అంతేనా వకీల్ సార్? 85 ఎకర్స్ మిగిలిన భూమి మిగిలింది. 85 ఎకర్స్ మిగిలితే ఈ 85 ఎకర్స్ని ఎట్లా కబ్జా చేయాలి? ఇది టీఆర్ఎస్ వాళ్ళు మొదలుపెట్టిరు దుకాణం. పాత టీఆర్ఎస్ నాయకులు దుకాణం మొదలుపెట్టి 2009-10లో పెండింగ్ ఉన్నటువంటి గవర్నమెంట్ ప్రొసీడింగ్స్ అన్ని ముందుకు తెచ్చి 2023 నవంబర్ దాకా వాళ్ళు ప్రయత్నం చేసిరు. ఆ ప్రభుత్వానికి దగ్గర ఒక పెద్ద మనిషి, ఆయన కన్నా ఆ భూముల మీద పడ్డది. ఎవరు దున్నుతుర్రు అచ్చంగా ఈ భూమి? అటు కొండకలలో ఎలగొట్టిర్రు, ఇటు ఎలిమెలో ఎలగొట్టిర్రు. నడిమిట్ల మిగిలింది ఒక గిరిజన బిడ్డలు, నోరు లేని అమాయకులు ఆ 85 ఎకరాలు దున్నుకుంటారు. నెంబర్ 2, 3, 4 అన్నాయిగా. ఆ 3-4 ఇట్లలో ఎవరు ఉంటారో మీరు ఆలోచించి కొద్దిసేపు భూముల మీద కన్నేవలది ఉంటుంది. ఎవరు భూముల గురించి ఆలోచిస్తారు? కొద్దిగా వెనుకకు తిరిగి